ఈరోజు మనం ఒక కఠినమైన సత్యాన్ని తెలుసుకుందాం. నిజంగా ధనవంతుడైన వారు ఎప్పుడు ధనవంతుడిలా కనిపించరు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే నికోలా మాయకివెల్లి 500 సంవత్సరాల క్రితం ఒక రహస్యాన్ని రాశారు. దాన్ని ఈరోజు కూడా ప్రపంచంలో అత్యంత శక్తివంతులైన వ్యక్తులు, రాజకీయ నాయకులు, అరబ్బుపతులు, అండర్ కవర్ టైకూన్లు అనుసరిస్తున్నారు. ఇదే ఆ రహస్యం. దీన్ని మీ స్కూలు, కాలేజీ, మీ స్నేహితులు ఎవ్వరూ కూడా చెప్పరు. ఈ రోజు నేను మీకు 9 నియమాలను చెప్పబోతున్నాను. ఈ 9 నియమాలు మిమ్మల్ని ఒక డిస్ప్లే ధనవంతుడి నుండి నిజమైన సంపన్న వ్యక్తిగా మార్చేస్తాయి. కానీ ముందు ఒక ప్రశ్న, మీరు ధనవంతులు ఎందుకు కావాలనుకుంటున్నారు? నిజంగా ఆలోచించండి. ఇతరులు మీకు గౌరవం ఇవ్వాలని, మీకు సలాం చెయ్యాలనే కదా? లేదా మీకు స్వేచ్ఛ కావాలనా? మాయకి వెళ్ళి అంటారు, అతి పెద్ద తప్పు ఏమిటంటే మనము ఇతరులకు మన శక్తిని చూపించాలని కోరుకోవడం. మీరు మీ సంపదను చూపించినప్పుడు మీరు అనుకోకుండానే మీ బలహీనతను కూడా చూపిస్తారు. మీరు ప్రపంచానికి చెప్తారు మీ వద్ద ఏముందో, దాన్ని ఎవరైనా లాగేసుకోవచ్చు. అక్కడి నుండే నిజమైన విద్య మొదలవుతుంది. ఈరోజు మనం ధనవంతులలా కనిపించడము మరియు నిజంగా ధనవంతులం కావడం మధ్య ఉన్న ప్రమాదకర ఆట గురించి మాట్లాడుకుందాం. మొదటి నియమం, నక్కగా మారడం, సింహంగా కాదు. ఒక కథ వినండి. రెనేసాన్స్ ఇటలీలో ఒక వ్యాపారి ఉండేవాడు. పేరు జియోవాన్ని డి మెడిసి. అతను చాలా ధనవంతుడుగా మారాడు. కానీ ఎవ్వరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకోలేదు. ఎలా? అతను ఎప్పుడూ కూడా పెద్ద బంగ్లాలను నిర్మించలేదు. పెద్ద భారీ బంగారు ఆభరణాలను ధరించలేదు. ఒక సాధారణమైన ఇంట్లో నివసించేవాడు. ఒక సాధారణమైన వాహనంలోనే తను సవారీ చేసేవాడు. కానీ వాస్తవం ఏమిటంటే యూరప్లోని రాజులంతా అతని నుండి డబ్బును అప్పుగా తీసుకునేవారు. ఫోఫ్ అతని స్నేహితుడు. ప్రతి పెద్ద వ్యాపారం అతని సంకేతాలపై జరిగేది. మాయకి వెళ్ళి రాశారు, సింహం కనిపిస్తుంది, నక్క కనిపించదు. కానీ అడవిపై రాజ్యం ఎవరిది? నక్కది. ఎందుకంటే అది వ్యూహాల నుండి తప్పించుకుంటుంది. ఈ రోజు సందర్భంలో అర్థం చేసుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్ లో కొత్త లగ్జరీ కార్ ఫోటో పెట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీరు కూల్ గా కనిపించడం లేదు. మీరు టార్గెట్ లా మారుతున్నారు. ఆదాయపు శాఖ చూస్తోంది, దొంగలు చూస్తున్నారు, అసూయపడే బంధువులు చూస్తున్నారు, మీ స్నేహితులు చూస్తున్నారు. ఎవరు డబ్బు అడిగి తిరిగి ఇవ్వరు. కానీ మీరు మౌనంగా ఉన్నప్పుడు మీరు అదృశ్యమవుతారు. ఒక అదృశ్య శత్రువు అత్యంత ప్రమాదకరమైనది. ఆలోచించండి. వారెన్ బఫెట్ ఇప్పటికీ 1958లో కొన్న అదే ఇంట్లో నివసిస్తున్నారు. మార్క్ జుకర్బర్గ్ గ్రే టీషర్ట్ ధరిస్తారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది వ్యూహం. ప్రాక్టికల్ అప్లికేషన్. ఈ రోజు నుండి ఇలా చేయండి. మీ ఆదాయం గురించి మాట్లాడడం మానేయండి. సోషల్ మీడియాలో ఖరీదైన వస్తువులు, ఫోటోలు పెట్టడం మానేయండి. ఎవరైనా మీరు ఏం చేస్తారు అని అడిగితే చెప్పండి, బాగానే నడుస్తుంది, తిండికి ఎటువంటి లోటు లేదు, ఇటువంటి విషయాలు మాత్రమే చెప్పండి. రహస్యం శక్తిని సృష్టిస్తుంది, పారదర్శకత బలహీనతను సృష్టిస్తుంది. రెండవ నియమం, పేదరికం నటించండి. ప్లే పూర్. ఇది వినడానికి విచిత్రంగా అనిపించవచ్చు, కానీ పూర్తి విషయం వినండి. మాయకి వెళ్ళి ఒక విద్యార్థి ఫ్రాన్సిస్కో. అతను టెక్స్టైల్స్ వ్యాపారం ప్రారంభించాడు. మొదటి సంవత్సరాలు ఎవ్వరూ కూడా అతన్ని సీరియస్ గా తీసుకోలేదు. అరే, ఇతను చిన్న ఆటగాడు. సప్లయర్లు అతనికి మంచి ధరలు ఇచ్చారు, ఎందుకంటే అతను కష్టపడుతున్నాడు అని వారికి అనిపించింది. ప్రభుత్వం అధికారులు అతన్ని నిర్లక్ష్యం చేశారు. 5 సంవత్సరాలలో అతను పూర్తి నగరంలో అతిపెద్ద టెక్స్టైల్ వ్యాపారి అయ్యాడు. ఎవ్వరికీ కనీసం వార్త కూడా తెలియదు. ఈ రోజు కూడా ఈ ఫార్ములా పనిచేస్తుంది. మీరు కష్టపడుతున్నట్లు చూపించినప్పుడు ప్రజలు మీకు సహాయం చేయాలనుకుంటారు. మీరు విజయాన్ని చూపించినప్పుడు ప్రజలు మిమ్మల్ని పడగొట్టాలి అనుకుంటారు. ఇది మనస్తత్వ శాస్త్రము. మనిషి స్వభావం ఏమిటంటే అతడు బలహీనుడికి సహాయం చేస్తాడు మరియు బలవంతుడిని అసూయగా చూస్తాడు. ఈ మనస్తత్వ శాస్త్రాన్ని ఉపయోగించండి. మీటింగ్లో వెళ్ళినప్పుడు చెప్పండి, మార్కెట్ టాప్ గా ఉంది, ఏదోలాగా మేనేజ్ చేస్తున్నాము. నెగోషియేషన్లో కూర్చున్నప్పుడు చెప్పండి, బడ్జెట్ టైట్ గా ఉంది, కానీ లోపల మీరు మౌనంగా మీ సామ్రాజ్యాన్ని మీరు నిర్మిస్తున్నారు. మూడో నియమం, శత్రువులను సృష్టించకండి, వారిని కేవలం ఉపయోగించండి. ఒక కఠిన సత్యం, మీ అతిపెద్ద శత్రువు ఎవరు? మీ గురించి అంతా తెలిసినవాడు.
మాయకి వెళ్ళి చూశాడు. తమ సంపదను చూపించిన వ్యాపారులు ఆ వ్యాపారులను వారి దగ్గర వ్యక్తులే నాశనం చేశారు. భాగస్వామి మోసం చేశాడు. ఉద్యోగి రహస్యాలను అవతల వారికి చేరవేశాడు. బెస్ట్ ఫ్రెండ్ పోటీదారుడుగా మారాడు. కాబట్టి అతను ఫార్ములా ఇచ్చాడు. ఫ్రెండ్స్ని దగ్గరగా ఉంచకండి, కానీ మీ శత్రువులకు మీరు మరింత దగ్గరగా ఉండండి. ఆధునిక ఉదాహరణ ఇస్తాను. ముంబైలో ఒక ఫౌండర్ ఉన్నారు. కంపెనీ వాల్యుయేషన్ 100 కోట్లకు చేరింది. అతను ఒక పెద్ద సెలబ్రేషన్ పార్టీ పెట్టాడు. అందరికీ తన రెవెన్యూ ఎంతో చెప్పాడు. భవిష్యత్ ప్లాన్స్ అన్ని కూడా షేర్ చేశాడు. తన విజయం గురించి ఒక దండోరా పెట్టాడు. 6 నెలల్లో ఏమైంది? అతని సీఈఓ రాజీనామా చేసి వేరే పోటీ పడుతున్న కంపెనీలో చేరాడు. మార్కెటింగ్ హెడ్ అదే మోడల్తో తను ఒక కంపెనీని ప్రారంభించారు. ఇన్వెస్టర్లు ఒత్తిడి పెంచారు. ఎందుకంటే వారికి అనిపించింది ఇప్పుడు వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉందని. కంపెనీ మూసేయబడింది. మీరు బలహీనంగా కనిపించినప్పుడు ప్రజలు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారు. ఇది మీ అతిపెద్ద ఆయుధం. మీరు బలంగా ఉన్నప్పుడు మీరు బలహీనంగానే కనిపించండి. మీరు బలహీనంగా ఉన్నప్పుడు బలంగా చూపించండి. కానీ మాయకు వెళ్ళి ఒక అడుగు ముందుకు వెళ్లారు. అతను అన్నాడు, ఎప్పుడూ బలహీనంగా చూపించండి. మీరు బలంగా ఉన్న విషయం చాలా ఆలస్యంగా తెలిసినప్పటికీ చాలా ఆలస్యం అయిపోయి ఉంటుంది. 4వ విషయం, నీడలో సామ్రాజ్యం నిర్మించండి. బిల్డ్ ఇన్ షాడోస్. నిజమైన శక్తి ఏమిటి? కనిపించనిది కానీ ప్రతి చోట ఉన్నది. ఇన్స్టాగ్రామ్ లో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నప్పుడు శక్తివంతుడు కాదు. అతను కేవలం ఒక ఉత్పత్తి. అతను వెనుక డబ్బు ఉన్న ఒక స్పాన్సర్ శక్తివంతుడు. ప్రాక్టికల్ స్ట్రాటజీ. బహుళ ఆదాయ మార్గాలు సృష్టించండి, కానీ ఒక్కటి గురించి మాత్రమే చెప్పండి. అది కూడా అత్యంత బోరింగ్ అయినది. కన్సల్టింగ్ చేస్తున్నారా? గుడ్. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతున్నారా? దాచండి. ఆన్లైన్ బిజినెస్ ఉందా? ఎవ్వరికీ చెప్పకండి. ప్రజలు మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే ఒక చిన్న విషయం చెప్పండి. జాబ్ చేస్తున్నాను లేదా చిన్న బిజినెస్ ఉంది. కనెక్షన్లు పెట్టుకోండి, కానీ బహిరంగంగా కాదు. ఎవరైతే మౌనంగా పనిచేస్తారో వారితోనే స్నేహం చేయండి. ఆ లాయర్ని తెలుసుకోండి. ఎవరైతే బ్యాక్గ్రౌండ్ లో ఉంటారో ఆ బ్యాంకర్తో సంబంధం పెట్టుకోండి. ఎవరు స్పాట్ లైట్ నుండి దూరంగా ఉంటారో. 5వ నియమం, సహనం అతిపెద్ద ఆయుధం. క్విక్ రిచ్ స్కీములు పనిచేయవు. మాయకు వెళ్ళి 20 సంవత్సరాలు రాజకీయాలను గమనించాడు. అతని నిర్ణయం, ఎవరు త్వరగా మెరుస్తారో వారు త్వరగా ఆరిపోతారు. ఒక ఆధునిక కథ. 2017లో బిట్ కాయిన్ బూమ్ వచ్చింది. ఒక అబ్బాయి 10 లక్షలు పెట్టుబడి పెట్టాడు. 2వ నెలలో 50 లక్షలు అయ్యాయి. అతడు ఏం చేశాడు? ఫేస్బుక్ లో స్క్రీన్ షాట్లు పెట్టాడు. స్నేహితులకు చెప్పాడు. మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను క్రిప్టో జీనియస్ని. ఫలితం, బంధువులు డబ్బు అడిగారు. స్నేహితులు ఇన్వెస్ట్మెంట్ టిప్స్ అడిగారు. నష్టం వచ్చినప్పుడు అతన్ని నిందించారు. ఆదాయపు పన్ను నోటీసు వచ్చింది. అతి ఘోరం ఏమిటంటే కిడ్నాపర్లు అతన్ని బెదిరించారు. ఆ స్ట్రెస్ లో అతను పానిక్ లో సేల్ చేశాడు. మార్కెట్ క్రాష్ లో అన్ని కోల్పోయాడు. సంపద వచ్చి శబ్దం చేస్తూ వెళ్లిపోయింది. 6వ నియమం, కథనాన్ని నియంత్రించండి. ప్రజలు వాస్తవికతను చూడరు, వారు అవగాహనను చూస్తారు. మాయకు వెళ్లి అవగాహన నిర్వహణలో మాస్టర్. అతను రాజకుమారుడికి నేర్పారు, మీరు ఏమిటో ముఖ్యం కాదు, ప్రజలు మిమ్మల్ని ఏమని భావిస్తున్నారో అదే ముఖ్యం. మీరు ధనవంతులైతే కానీ ప్రజలు మిమ్మల్ని పేదవాడిగా భావిస్తే మీరు సురక్షితంగా ఉంటారు. మీరు పేదవాడైతే కానీ ప్రజలు మిమ్మల్ని ధనవంతుడిగా భావిస్తే మీరు ప్రమాదంలో ఉంటారు. అవగాహన అనేది అన్ని. నెరేటివ్ను నియంత్రించండి. ప్రజలకు మీరు చూడాలనుకున్నది మాత్రమే చూపించండి. మీ ఇమేజ్ యొక్క డైరెక్టర్ మీరే అవ్వండి. 7వ నియమం, ఎంచుకున్న అజ్ఞానం. కొన్నిసార్లు అతి తెలివైన మూవ్ ఏమిటంటే బుద్ధిహీనంగా కనిపించడం. మాయకు వెళ్లి గమనించాడు. కోర్టులో ఎక్కువ తెలిసినవాడు మొదట నుంచి చంపబడేవాడు. ఎందుకంటే జ్ఞానం బెదిరింపు, జ్ఞానం ప్రమాదం. ఎక్కువ తెలిసినవాడు రాజుకి ప్రమాదకరం. ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది, లక్కీ బాస్. అక్కడ మీ నైపుణ్యాన్ని చూపించకండి. బిజినెస్లో లాభం వచ్చింది, బాగానే ఉంది, ఏదోలా సర్వైవ్ చేస్తున్నాము, మీ స్ట్రాటజీని చెప్పకండి. మీరు తెలివైన వాడిగా కనిపిస్తే ప్రజలు మీతో పోటీ పడతారు. మీరు సరళంగా కనిపిస్తే ప్రజలు మీ ముందు సరళంగానే ఉంటారు.
అప్పుడు మీరు అన్నీ చూడగలుగుతారు. 8వ నియమము, వ్యవస్థలను నిర్మించండి, స్మారకాలను కాదు. బిల్డ్ సిస్టమ్ నాట్. వ్యవస్థలు కనిపించవు, కానీ నిజమైన సంపద వ్యవస్థల నుండే వస్తుంది. మాయకి వెళ్లి గమనించాడు. పెద్ద పెద్ద ప్యాలెస్లను నిర్మించిన కుటుంబాలు 2-3 తరాలలో పేదవాళ్లయ్యారు. ఖర్చు వారిని మింగేసింది. కానీ వాణిజ్య మార్గాలను నియంత్రించిన కుటుంబాలు ఈరోజు కూడా శక్తివంతంగా ఉన్నాయి. ఫెరారీ కొనడం స్మారకం, అది కేవలం ఖర్చు. డివిడెండ్ పోర్ట్ఫోలియో నిర్మించడం వ్యవస్థ, అది డబ్బు ఇస్తుంది. రోలెక్స్ ధరించడం స్మారకం, ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ సృష్టించడం వ్యవస్థ. పెద్ద ఇల్లు తీసుకోవడం స్మారకం, బహుళ అద్దె ఆస్తులు తీసుకోవడం వ్యవస్థ. వ్యవస్థలు మీకు స్వేచ్ఛ ఇస్తాయి, స్మారకాలు మిమ్మల్ని బంధిస్తాయి. 9వ నియమం, అతి పెద్ద మారువేషం, ఒక సాధారణ మనిషి. మాయకి వెళ్ళి యొక్క ఫైనల్ పాఠం, దాక్కునే అత్యుత్తమ స్థలం స్పష్టమైన దృష్టితో ఉండడం. అత్యంత ధనవంతులు ఎలా కనిపిస్తారు? సాధారణంగా, సగటుగా, గుర్తించబడని వారిగా వారు క్యూలో నిలబడతారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగిస్తారు, స్ట్రీట్ ఫుడ్ తింటారు. ఎందుకంటే మీరు ప్రత్యేకంగా కనిపిస్తే మీరు టార్గెట్ అవుతారు. మీరు సాధారణంగా కనిపిస్తే మీరు అదృశ్యమవుతారు. ఐకియా ఫౌండర్ ఇంగ్వార్ కాంప్రాడ్నెట్ వర్త్ 58 బిలియన్. ఎలా జీవించేవారు? ఎకానమీ క్లాస్లో ప్రయాణించేవారు. 15 సంవత్సరాల పాత వాల్వో కార్ నడిపేవారు. డిస్కౌంట్ కూపన్లు ఉపయోగించేవారు. ప్రజలు అతన్ని పిసినారిగా భావించేవారు. వాస్తవం ఏమిటి అంటే అతను తనను తాను దృష్టి నుండి, అసూయ నుండి, బెదిరింపు నుండి రక్షించుకుంటున్నాడు. అతడు తన సంపదను ఆనందించాడు, కానీ దానిని తమాషా చెయ్యలేదు. మీ యాక్షన్ ప్లాన్, ఈ రోజు నుండి ఈ మార్పులు చేయండి. బ్రాండెడ్ బట్టలు, వాటి లోగోలు పెద్దగా ఉండేవి తక్కువ ధరించండి. ఖరీదైన యాక్సెసరీస్ ని ఇంట్లోనే వదిలేయండి. సింపుల్ గా ఫోన్ ఉపయోగించండి. పబ్లిక్ లో మోడిస్ట్ గా ఉండండి. విజయ కథలు షేర్ చేయడం మానేయండి. గుర్తించండి, డబ్బు శబ్దం చేస్తుంది, సంపద మౌనంగా ఉంటుంది. రిచ్ శబ్దం చేస్తారు, వెల్తీ మౌనంగా ఉంటారు. ఇప్పుడు నేను మీకు ఒక రహస్యం చెప్తాను. ఈ 9 నియమాలు కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, ఇవి జీవితంలో ప్రతి అంశంలో పనిచేస్తాయి. సంబంధాలలో, కెరియర్లో, ఆరోగ్యంలో, సంతోషంలో. మీరు చూపించడం మానేసినప్పుడు మీరు ఉండడం ప్రారంభిస్తారు. మీరు నిరూపించడం మానేసినప్పుడు మీరు మెరుగుపరుచుకోవడం ప్రారంభిస్తారు. మాయకి వెళ్ళి అందుకే అన్నాడు, ప్రతి ఒక్కరూ మీరు ఏమిటి అని చూస్తారు, కొంతమంది మాత్రమే మీరు నిజంగా ఏమిటి అని అనుభవిస్తారు. ఆ కొద్ది మంది అవ్వండి. ఉన్నవారు అవ్వండి, కానీ కనిపించని వారు అవ్వండి. అన్నీ ఉన్నవారు అవ్వండి, కానీ ఎవరికి తెలియని వారు అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.